హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏకే టాక్స్. పోయిన శనివారం మా వారి పుట్టినరోజని ద్వారకా తిరుమల వెళ్ళామండి. అదే చిన్న తిరుపతి అంటారు కదా, అక్కడికి వెళ్ళాము. మేము రాజమండ్రి నుంచి కొవ్వూరు మీదుగా భీమడోల్ వైపున వెళ్ళామండి. భీమడోల్ నుంచి ద్వారకా తిరుమల 15 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. మేము వెళ్ళింది శనివారం కావడం వల్ల గుడి అయితే అస్సలు ఖాళీ లేదండి. స్వామివారి పాదాల వైపు రూట్ నుంచి అయితే మేము వెళ్ళలేకపోయాం, ఖాళీ లేకపోవడం వల్ల. కొండపైకి అయితే వచ్చామండి. కావాలంటే ఒకసారి వీడియోలో చూడండి, చూపిస్తాను. అస్సలు ఖాళీ లేదండి, చాలా వెహికల్స్ ఉన్నాయి. కార్ పార్కింగ్ ఒకలా, బైక్ పార్కింగ్ ఒకలా టికెట్ రేట్ అయితే తీసుకున్నారు. రావడానికి కారణం అయితే ఏంటంటే, ప్రతి సంవత్సరం మా వారి పుట్టినరోజున కానీ లేదా మా పెళ్లి రోజున కానీ ఖచ్చితంగా అయితే ద్వారకా తిరుమల వస్తామండి. కాదు మేము రావడం కాదు, ఆ శ్రీనివాసుడే మమ్మల్ని రప్పించుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు కూడా ప్లాన్ చేయకుండా అనుకోకుండానే సడన్గా బయలుదేరి వెళ్తాము. ఆ వెంకటేశ్వర స్వామికి మనం మొక్కుకున్న మొక్కలు ఒకవేళ పెద్ద తిరుపతి వెళ్ళి తీర్చుకునే అవకాశం లేకపోతే అది చిన్న తిరుపతిలో కూడా మనం తీర్చుకోవచ్చు అంటండి. ఒకవేళ చిన్న తిరుపతి వచ్చి మొక్కు తీర్చుకుంటామని మనం దండం పెట్టుకుంటే ఖచ్చితంగా చిన్న తిరుపతిలోనే మొక్కును తీర్చుకోవాలంట. ఇది మా పెద్దవాళ్ళు చెప్పిన మాట, అదే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకసారి వీడియోలో చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. నేను చెప్పాను కదా గుడి అస్సలు ఖాళీ లేదని. ఫైనల్లీ చేరిపోయామండి. అసలు ద్వారకా తిరుమలకు ఆ పేరు ఎలా వచ్చిందో చెప్తానండి. పూర్వం ద్వారకుడు అనే మహాభక్తుడు భార్య సమేతంగా కలిసి స్వామివారి దర్శనానికి వెళ్ళి వస్తూ ఉండేవాడంట. ఆయనకు అంత దూరం వెళ్ళి రావడం కష్టంగా ఉందని స్వామివారిని వేడుకున్నాడంటండి. అందుకే స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిసారని ఒక చిన్న కథ అయితే వాడుకలో ఉంది. స్వామివారిని చీమల పుట్టులోంచి వెతికి తీశారంటండి. ఇంకొక విశేషం ఏంటంటే, స్వామివారు 2 విగ్రహ రూపాల్లో మనకి దర్శనమిస్తారు. ఒకటి సంపూర్ణ విగ్రహం, 2 అర్ధ విగ్రహం. ఇటువంటి అర్ధ విగ్రహాన్ని దర్శనం చేసుకోవడం వల్ల మోక్షం కలుగుతుందంటండి. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ స్వామివారి విగ్రహానికి ఎటువంటి అభిషేకము చేయరండి. ఎందుకంటే ఆయన విగ్రహం కింద ఉన్న చీమల పుట్ట చుక్క నీరు పడినా కదిలిపోద్దనే ఒక నమ్మకం అయితే ఉందండి. అందుకని ఎటువంటి అభిషేకాన్ని ఇక్కడ ఆచరించరు. ఇక్కడ కళ్యాణ మండపం దగ్గర చాలామంది కోలాటం ఆడుతున్నారండి. చూడడానికి చాలా అందంగా అనిపించింది. మీకు కూడా చూపిద్దామని వీడియో తీసుకున్నాను. ఆ శ్రీనివాసుని దయ వల్ల మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి.